తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత డోన్ నియోజకవర్గంలో మళ్ళీ ఒకసారి జంతుర్గంలో రెండోసారి ప్యాపిల్లో అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత 2.5 సంవత్సరం డోన్ నియోజకవర్గంలో అంతకుముందుకు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో సీనియర్లు అయినటువంటి కోట్ల కేఈ వారి ఇద్దరి ఇళ్ళకి పోయి మీరు ఆ 2.5 సంవత్సరం కన్నా ముందు మీరు వస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు ఎటువంటి పరిస్థితిలో డోన్ నియోజకవర్గంలో ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు కాబట్టి మీరు రమ్మని చెప్పని 2 ఇళ్ళ పెద్దలకు పోయి వేడుకోవడం అడుక్కోవడం కూడా జరిగింది. ఆ తర్వాత మాకు అవసరం లేదని ఆలూరులో ఉంటానని చెప్పి సుజాతమ్మ గారు చెప్పడం జరిగింది. ఎంపీగా నేను కొనసాగుతానని చెప్పి సూర్యప్రకాష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పత్తికొండ మేము చూసుకుంటామని చెప్పి కేఏ వాళ్ళు చెప్పడం జరిగింది. స్వయాన కేఏ కుటుంబీకుడు అయినటువంటి కేఈ ప్రతాపన్న గారు నన్ను దగ్గర ఉండి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పిలిచకపోయి, సుబ్బారెడ్డి నేను వేరే కాదు, మా కుటుంబంలో ఒక వ్యక్తి ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితిలో మేమంతా సుబ్బారెడ్డితో పాటు ఉంటామని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం వల్ల ఆ రోజు ఇన్ఛార్జిగా కూడా ప్రకటించినటువంటి నాతో పాటు ఉన్నటువంటి ప్రతాపన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కేఈ ప్రతాపన్న గారు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో సుబ్బారెడ్డి కరెక్టు, సుబ్బారెడ్డితో పాటు నేను ఉంటానని చెప్పి ఈ రోజు వరకు కూడా చెప్పడం జరుగుతుంది. మిగతా 2 పెద్ద కుటుంబాలకు ఏమైందో తెలియదు, కానీ మళ్ళీ ఆ కుటుంబాలు 2.5 సంవత్సరము పని చేయించుకున్న తర్వాత, పార్టీకి పనిచేసిన తర్వాత ఈ డోన్ నియోజకవర్గంలో మేము 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పరిపాలిస్తున్నది మేమే. ఖచ్చితంగా కేఈ కోట్ల కుటుంబాలు మాత్రమే 2 ఉండాలని చెప్పిన ఉద్దేశంతో ఆ ఇద్దరు ఏకమై ఏమి జరిగిందో చీకటి రాజకీయాలు చేస్తూ నాకు టికెట్ రానికుండా చేసి మళ్ళీ సూర్యప్రకాష్ రెడ్డి గారిని ఇక్కడ పెట్టడం డోన్ నియోజకవర్గ ప్రజలకు కానీ, ఓటర్స్ కానీ, ఎవరికి కూడా కష్టం చేసిన కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ ఎవరికి కూడా మింగుడు పడని పరిస్థితి. ఈరోజు నెల రోజుల నుంచి అందరూ 24వ తారీఖు వస్తే నెల అవుతుంది. నెల నుంచి కూడా కార్యకర్తలు మనోభావాలు, కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు అని చెప్పి కేఈ వాళ్ళు, కోట్ల వాళ్ళు ఇకనైనా కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిన్న చూసాం కోట్ల సుజాతమ్మ గారు ఒక ఇంటికి ఒకే టికెట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ డోన్ అభ్యర్థిగా సూర్యప్రకాష్ రెడ్డి గారు వచ్చినప్పుడు మళ్ళీ నిన్న ఆలూరు నుంచి జనాలు పంపించేసి సుజాతమ్మ గారు ఏం చేశారో అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు నాయుడు గారు ఇంటికాడికి పోయి ముట్టడి చేసి, ధర్నాలు చేసి ఆలూరు టికెట్ కావాలని కూడా అడగడం ఎంతవరకు సంబంధం. అంటే ఈ 2 కుటుంబాలు ఇంకా జీవితాంతం వాళ్ళకు రెండు టికెట్లు కావాలంటే 2 టికెట్లు, 3 టికెట్లు కావాలంటే 3 టికెట్లు, కష్టం చేసిన వాళ్ళకి అన్యాయం చేసుకుంటూ ఈ విధంగా పోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా ఆ 2 కుటుంబాలను కూడా మేము మీ ద్వారా అడగడం కూడా జరుగుతుంది. ఇకనైనా మేము వాస్తవంగా కూడా కొద్దిమంది ఇక్కడ నాయకులు, లోకల్ ఉన్నటువంటి కొద్ది నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు చెప్తున్నారు ఇండిపెండెంట్గా చేస్తాడంట, లేదంటే కాంగ్రెస్ పార్టీలో చేస్తాడంట అని ఈ విధంగా వ్యంగ్యంగా పోయడం కూడా జరుగుతుంది. మేము ఒకటే చెప్పాము చంద్రబాబు నాయుడు గారి దగ్గర, డోన్ నియోజకవర్గంలో మళ్ళీ ఒకసారి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి, ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో మంచిదని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర మేము కోరడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 26 రోజులు అయింది. 26 రోజుల వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కోసమే కట్టుబడి ఉన్నాం తప్పితే కార్యకర్తలతో మేము ఒకటే చెప్పాము. ఆ రోజు 2వ తారీఖు మీటింగ్లో ఒకటే చెప్పాము, ఎటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు ఏ విధంగా చెప్తే ఆ విధంగా పోతానని చెప్పి నేను చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీలోకి పోతాను, ఇండిపెండెంట్కి పోతాను అని చెప్పి నేను చెప్పట్లేదు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వరకు కూడా మాకు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో డోన్ టికెట్ ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి మనకే ఇంకా నామినేషన్ల టైం దాదాపు వచ్చిన 20 తారీఖు వరకు ఉంది కాబట్టి
బీఫామ్ ఎటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా నాకు తిరిగి వస్తుందన్న నమ్మకం ఖచ్చితంగా ఉంది అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పడం కూడా జరుగుతుంది. ఇకనైనా ఆ రెండు కుటుంబాలకి చేతులెత్తి వేడుకునేది ఏంటంటే కార్యకర్తల మనోభావాలు వాళ్ళ బాధలు అర్థం చేసుకొని మీరు తలుచుకుంటే ఎక్కడైనా కూడా ఆ పార్లమెంట్లో ఎక్కడైనా ఎన్ని టికెట్లైనా తెచ్చుకునే పరిస్థితి మీ దగ్గర ఉంది. మీరు కావాలంటే ఇప్పుడు కూడా ఆలూరు ఖాళీగా ఉంది, ఎంపీ కూడా ఖాళీగా ఉంది. మీరు చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఎటువంటి పరిస్థితులు ఎక్కడైనా పోటీ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు అటువంటి నిర్ణయం తీసుకొని డోన్ నియోజకవర్గ ప్రజల్ని, తర్వాత కార్యకర్తల్ని, నాయకుల్ని ఈ విధమైన బాధ లేకుండా చూసే బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి తెలియజేస్తూ వారికి ప్రత్యేక విజ్ఞప్తి కూడా ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుని కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా చూసే బాధ్యత కేఈ కోట్ల ఫ్యామిలీ మీద ఉంది. కాబట్టి వారిద్దరు ఎటువంటి పరిస్థితులు ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని ఎక్కడైనా ఆలూరు అవకాశం ఉంది, ఇంకా కూడా అవకాశం పార్లమెంట్ కూడా ఉంది. కాబట్టి వారు అడిగితే ఆ రెండు కుటుంబాలు అడిగితే ఇప్పుడు డోన్ టికెట్ 2.5 సంవత్సరం చేసిన తర్వాత డోన్ టికెట్ ఎట్లా అడిగి తెచ్చుకున్నారు, ఇప్పుడు కూడా అడిగి పార్లమెంట్ అడిగితే పార్లమెంట్ ఇస్తారు, ఆలూరు అడిగితే ఆలూరు ఇస్తారు. కాబట్టి మీరు అడగకుండా డోన్ నియోజకవర్గ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయకుండా ఎటువంటి పరిస్థితుల్లో మీరు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పిన మాట నిలబెట్టుకుంటారని కూడా మాకు ఖచ్చితంగా ఆశ ఉంది. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఇది జరుగుతుంది అని చెప్పి ఎవరు కూడా డోన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో మన బీఫామ్ మనకు వస్తుంది. మనందరం కూడా ఈ రోజు వరకు అందరూ కూడా 24 రోజులైనా కూడా అందరూ కలిసికట్టుగా ఉండి కార్యకర్తలంతా నా వెంట ఉన్నదాన్ని కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మనం చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లో పిలిపించి మంచి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మీరంతా ఇంకా